పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ట్రస్ట్ అండ్ ఒబే, నమ్మి విధేయత చూపు. ప్రియులారా, నేడు మనం ఎద్దులను, మేకలను, గొర్రెలను బలి అర్పించడం లేదు. అక్షరార్థమైన బలులను, బలిపీఠాలను మనం ఆచరించడం లేదు. దేవుడు కోరే బలులు ఆత్మ సంబంధమైనవి. మనం అర్పించే ధనం కూడా అక్షరార్థమైనది. వాస్తవిక బలి అర్పణ అది మనం హృదయపూర్వకమైన ప్రేమ, యథార్థత, విశ్వాసములతో కూడినదై ఉండాలి. మన జీవిత ఉద్దేశం దేవునికి మహిమ చెల్లించి నిత్యానందముతో ఆయన వద్ద ఎల్లప్పుడూ జీవించడమే. ప్రియులారా, నీవు దేవుని ఎంతగా మహిమపరిస్తే అంతగా ఆయనలో నీవు ఆనందం పొందుతావు. ఎంతగా నీవు ఆయనలో ఆనందం పొందితే అంతగా నీవు ఆయనను రుచి చూడగలవు. దేవుని మహిమకరముగా జీవించే నీ జీవితం ఎంతో సుసంపన్నమవుతుంది. ప్రియులారా, తన్ను మహిమపరచుమని చెప్పడం ద్వారా ఆయన మనకు స్వార్థపరుడుగా కనిపిస్తున్నాడా? ఒకవేళ నేను నీ యొద్దకు వచ్చి పొగడడం ద్వారా నన్ను మహిమపరచు అని చెబితే అది గర్వం అనిపిస్తుంది. అయితే దేవుడు ఈ విశ్వమంతటిలో గొప్పవాడు. మరెవరూ గొప్పవారు కాదు, మరెవరూ ఉన్నతులు కాదు. దేవుడే సార్వభౌముడు. కనుక దేవుడు మనలను స్తుతించమని మనలను కోరుతున్నాడు అంటే దేవుని స్తుతి ఆరాధన చేయడం అనే అత్యున్నతమైన పనిలో మనం ఆనందం పొందాలని ఆయన కోరుతున్నాడు. సత్క్రియలు చేయడం ద్వారా మనం దేవుని స్తుతించడం ఒక విధానం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మత్తయి 5వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆరాధన ద్వారా మనం ఆయనను స్తుతిస్తున్నాం. ఒక క్రమబద్ధమైన దైవికమైన జీవిత విధానం ద్వారా మనం ఆయనను స్తుతిస్తున్నాం. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనం స్తుతి చెల్లించాలి, క్రమముగా జీవించాలి. విశ్వాసంతో మనం దేవునికి స్తుతి చెల్లించాలి, విధేయత చూపుతూ జీవించాలి. 23వ వచన సారాంశం ట్రస్ట్ అండ్ ఒబే అనే ప్రఖ్యాత కీర్తనలో మనం గమనిస్తాం. కనుక దేవుడు మహిమకు పాత్రుడు. ఆయనను స్తుతించే ధన్యతను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభుమందు నీవు ఆనందిస్తున్నావా? ఆయన వాక్యానికి విధేయత చూపుతూ ఆయన యందు ఆనందించు. దైవాశీర్వాదములు పొందుకో. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా తండ్రి, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. తండ్రి, సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న నాయన మా ప్రియులైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో తోడై ఉండండి. పుట్టినరోజు పెండి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. కృపమయడ నీకే వందనాలు. ఈ దినమంతా కూడా నీ సహాయమును అనుగ్రహించి నడిపించమని ప్రభు మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.